బెల్లం చుట్టూ ఈగల మాదిరి అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అందరూ ఎగబడుతుంటారు, వాళ్ళ పనులు చూసుకొని వెళ్ళిపోతారు. అధినేతకు తమకు మించి ప్రేమించేవారు, అభిమానించేవారు ఇంకెవ్వరూ ఉండనట్టుగా తెగ బిల్డప్ ఇచ్చేస్తారు. ఈ హడావుల్లో నిజంగా నిజాయితీగా ప్రేమించేటోళ్ళు, అభిమానించేటోళ్ళు పెద్దగా హైలైట్ కారు. అలాంటి ఆణిముత్యాల్ని, వీర విధేయుల్ని గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే అధినేత మీదనే ఉంటుంది. సో అందరూ తెలిసింది, కానీ పాటించరు బేసిక్ అధినేతలు. ఇప్పుడు అలాంటి వారి కోసం భూతద్దం వేసుకుని వెతకాల్సిన దుస్థితిలో వైసీపీ నెలకొంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న మహిళా నేతలు వారు అనుభవించిన రాజసాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇంతమంది మహిళా నేతలు ఉన్న పార్టీ ఇదేనేమో అన్నట్టుగా వైసీపీ ఒక వెలిగిపోయింది. వైసీపీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల పేర్లు చెప్పమంటే అందరి నోట ముందు వచ్చే మాట ఆర్కే రోజా, ఆ తర్వాత విడదల రజని, వాసిరెడ్డి పద్మ, ఇలా చెప్పుకుంటూ పోతే పదవుల్ని పొందినోళ్ళు మాత్రమే కాదు, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీకి వీర విధేయులుగా ఎంతో మంది చెలరేగిపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి దారుణ ఓటమి తర్వాత నుంచి పార్టీలో పేరున్న మహిళా నేతలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్న పరిస్థితి. అది ఆర్కే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, వంగ గీత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాసిరెడ్డి పద్మ విషయానికి వస్తే ఆమె ఏకంగా పార్టీనే మార్చేశారు. ఇక మిగిలిన మహిళా నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. డిప్యూటీ సీఎం గా పనిచేసిన పాముల పుష్పశ్రీవాణి, మంత్రిగా వ్యవహరించిన ఉషశ్రీచరణ్, నాగులపల్లి ధనలక్ష్మి, బాలయ్య మీద పోటీ చేసిన దీపిక, లోకేష్ మీద పోటీ చేసిన లావణ్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వైసీపీకి. సో వాళ్ళంతా ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయారు. జగన్ ఒక్కడే ఒంటరి అయిపోయాడు. సో కనీసం వీళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడిన దుస్థితి అనమాట. అధికారం ఉన్నప్పుడేమో జగన్ దోచుకుతున్నారు, జగన్ దగ్గర ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకున్నారు. సరే, అధికారం లేదు. అధికారం లేని టైంలో తోపు నేతలే అన్ని మూసుకొని ఉంటారు. అలాంటి మహిళా నేతలు ఎలా బయటికి వస్తారు, ఎలా పోరాడతారు లాంటి పనికి మాలిన ప్రశ్నలు కొందరు వేయచ్చు. అదే నిజమైతే పార్టీ అధికారం లేని వేళల్లో పార్టీ తరఫున పనిచేసిన టీడీపీ మహిళా నేతలు అనిత కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, వాళ్ళిద్దరు మాట ఏంటి? వీళ్లే కాదు, మరింత మంది సోషల్ మీడియాలోనూ తమ బాధల్ని వినిపించడాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదంతా చూసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈగల దండులా చుట్టూ చేరిన మహిళా నేతల్లో పార్టీ కోసం, అధినేత కోసం పోరాడే దమ్మున్న మహిళా నేత ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీకి లేకపోవడాన్ని ఆ పార్టీ వాళ్ళే జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. యాంకర్ శ్యామల కొద్దిగా హడావుడి చేసినా ఏదో మీడియా ముందుకు వచ్చి సరదాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. మొత్తంగా టీడీపీ లాగే వైసీపీకి కూడా ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి పోరాడే మహిళా నేతల అవసరం ఇప్పుడు చాలా ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.